వైసీపీ హయాంలో అమ్మిన మద్యం బ్రాండ్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం విక్రయించట్లేదన్నారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. వైసీపీ హయాంలో అమ్మిన మద్యంతో వేల మంది చనిపోయారని అన్నారు. వైసీపీకి ఆత్మఘోష తగిలే ఓడిపోయిందని అన్నారు. చీప్ బ్రాండ్ల అమ్మకంతో డబ్బులు సంపాదించారు కాబట్టే ఇప్పుడు వైసీపీ నేతలు సిట్ విచారణను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు ఆనం వెంకటరమణారెడ్డి. ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టానంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్, మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం. ఈ విషమే మీరు తాగింది. ఈ విషం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా? లేదు. తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు. ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయి మీ పార్టీ ఆఫీస్ చుట్టూ. ఆ ఆత్మలు మిమ్మల్ని గెలవలేదు.